కార్లో ఒక ప్లేస్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు మన తెలంగాణలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెంపుల్ ఏంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి. మన షాప్ 31 days అంటే 1 monthలో ప్రాఫిట్స్ కొద్దిగా అయినా వస్తే మన వేములవాడకైతే వస్తామని మొక్కుకున్నాం. సో అందుకే ఇక మా కార్ తీసుకొని మా ఫ్యామిలీ అంతా స్టార్ట్ అయినాం. ఫైనల్లీ రీచ్ టు వేములవాడ అండ్ రూమ్ కూడా తీసుకున్నాం మా ఆర్యవైశ్య సత్రంలో. 6కి స్టార్ట్ అయితే 150 kilometers కి 4 hours టైం అయితే పట్టింది. ఈ రోజు October 28, నిన్న 27కి వచ్చినాం. ఈరోజు శివయ్య దర్శనానికి వెళ్తున్నాం. నేను వీడియో తీస్తుంటే మా అత్తమ్మ హాయ్ చెప్తుంది అందరికి. మా రూమ్ కాడి నుండి 500 meters ఉంటుంది టెంపుల్. సో నడుచుకుంటూ అయితే వచ్చేసినాం. ఇక్కడికి వచ్చినాక షాక్ ఇచ్చిండ్రు టెంపుల్ లో దర్శనం లేదని, బట్ యాక్చువల్ గా దర్శనం అయితే ఉంది. క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజు మండే, సో చాలా మంది అయితే ఉన్నారు. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చినామో లేదో బయట చూస్తే ఇంత ఘోరంగా కూల్ చేసిండ్రు. టెంపుల్ ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అందుకే టోటల్ గా అయితే తీసేస్తున్నారంట. ఇక్కడ వేములవాడలో దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నిటికి వెళ్ళి మా కార్స్ కాడికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుండి నాంపల్లికి అయితే వెళ్తున్నాం. వేములవాడకి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ నాంపల్లి నరసింహస్వామి టెంపుల్ కి అయితే పక్కా వస్తారు. చాలా డిఫరెంట్ గా ఉంటది. మొత్తం పాము లోపల టెంపుల్ లాగా అయితే ఉంటది. మొత్తం స్నేక్స్ ఎలా కర్వ్స్ తోటి ఉంటుందో ఈ టెంపుల్ ని కూడా అలా డిజైన్ చేశారు. టెంపుల్ అంటే టెంపుల్ కాదు, ఇది అలా ఒక వ్యూ పాయింట్ అనుకోవచ్చు. వేములవాడ నుండి రిటర్న్ లో మన అంజన్న స్వామి టెంపుల్ కొండగట్టులో ఆగి ఇక్కడ కూడా దర్శనం అయితే చేసుకున్నాం. మధ్యలో 9 PM కి జగిత్యాలలో రోడ్ సైడ్ అయితే ఆగి టిఫిన్ అయితే చేసినాం. టేస్ట్ అయితే నార్మల్ గా ఉండే. ఫైనల్ గా టోటల్ అన్ని టెంపుల్స్ చూసుకొని మా ఇంటి కాడికి రీచ్ అయిపోయాం. బై గైస్, ప్లీజ్ మన పేజ్ కి అండ్ షాప్ కి సపోర్ట్ చేయండి.